కరీంనగర్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మీసాల రాజారెడ్డి నామినేషన్ వేశారు. రాజారెడ్డి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిని పమిలా సత్పథికి అందజేశారు. ఎన్నికలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ తిరుగులేని మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. కరీంనగర్ ప్రజలందరికీ నమస్కారం. నేను రాజారెడ్డి లండన్ నుంచి రావడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి లండన్లో నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ వైస్ చైర్మన్గా పనిచేస్తున్న అక్కడ నిధులు నిర్వహిస్తున్నా. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు అక్కడ లండన్లో అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను అక్కడ కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారు నాకు. అయినా నేను ఎదుర్కొని మన తెలంగాణకు మన కరీంనగర్ ప్రజలకు ఏమైనా సేవ చేసుకుందామని వచ్చి రావడం జరిగింది. నేను మొన్న కూడా నేను వస్తున్న హైకమాండ్ కూడా కలిసి రావడం జరిగింది. నిన్నటి వరకు కూడా టికెట్ నాకే ఇస్తారని అనుకున్నా, కానీ అది అనుకోకుండా నాకు ఇప్పుడే తెలిసింది టికెట్ వెలుమకి ఇచ్చిండ్రని. కానీ నాకు అది ఒకటే నచ్చలేదు. మన రేవంత్ అన్న చాలా మంచి పని చేస్తుండ్రు తెలంగాణలో. కానీ ఈ ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వెలుమకి ఇచ్చిండ్రు, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా మన బీసీకి ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి అయితే నాకు ఇచ్చిండే, లేకపోతే ఇంకో రెడ్డి మొన్న ప్రవీణ్ రెడ్డి పోటీ అన్నాడు కదా, అతనికన్నా ఇచ్చి ఉండే మనకు బాగా మెజారిటీ వస్తుండే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ప్రజలందరూ ఖచ్చితంగా కాంగ్రెస్కే ఓటేస్తారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ రాజేంద్ర రావు అనే వ్యక్తి ఎప్పుడైనా కానీ బీఫామ్ మనం ఇచ్చినప్పుడు స్క్రూటీన్ కోసం వెయిట్ చేస్తారు కదా 3 రోజులు. ఆ తర్వాత స్క్రూటీన్లో మనిషి కన్ఫర్మ్ అయితే మళ్ళీ బీఫామ్ ఇస్తారు. ఇప్పుడు సేమ్ డే ఇచ్చిండ్రు అంటే ఖచ్చితంగా అతను ఉంటున్న గ్యారంటీ లేదు, స్క్రూటీన్లో పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ వ్యక్తిగా నేను ఉంటున్నా. ఇక్కడ నేను పోటీ నామినేషన్ చేయడం జరిగింది. నేను లెట్స్ ఈ 3 రోజుల తర్వాత చూస్తే ఏమవుతున్నది, స్క్రూటీన్లో ఏం జరుగుతున్నది. అతను ఒకే సక్సెస్ అయితే వెళ్ళడం దేం. అండ్ జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ అండ్ జై రేవంత్ అన్న. సో ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ దిగిన ఇక్కడ నేను హైకమాండ్ కూడా కలవడం జరిగింది అక్కడ. సో హైకమాండ్లో కూడా నాకు ఏం చెప్పాలి, ఇట్లాంటివి ఆయనకి టికెట్ మనకు రాదన్న విషయం నాకు తెలియదు. ప్రత్యేకంగా లండన్ నుంచి నేను ఈ టికెట్ కోసం రావడం జరిగింది కరీంనగర్కు. ఇన్ని రోజులు లేట్ చేసింది కూడా దాని గురించే. అంటే టికెట్ ఇవ్వడం విషయంలో చాలా లేట్ అయింది కదా, లాస్ట్ డే వరకు చేయలేకపోయినారు. మీకు ఇస్తాను నాకు ఇస్తామని చెప్పడం జరిగింది. నేను మాట్లాడుకున్న హైకమాండ్తో నాకు 2-3 చెప్పి నాకు పెద్ద లీడర్లు నేను నిజంగా నాకే వస్తాను అనుకోండి. ఎందుకంటే అక్కడ వదులుకొని లండన్ వదులుకొని ఇక్కడ నేను నూతన పోటీలో కూడా పార్లమెంట్ క్యాండిడేట్ ఆల్రెడీ నేను చేస్తున్నాను. ఇక్కడ లండన్లో కూడా 2 సార్లు పోటీ చేసిన కన్జర్వేటివ్ ద్వారా. సో ఇప్పుడు అవకాశం అనుకుంటున్నా, వస్తా అనుకుంటున్నా. నాకు 3 రోజులతో తెలుస్తుంది స్క్రూటీన్లో ఏమవుతున్నది, లేకపోతే రేవంత్ ఏం చేస్తాడో ఆ మాదిరిగా నేను చేస్తా. థ్యాంక్ యూ. మీ సామాజిక వర్గం నుంచి ఓట్లు వస్తాయని అనుకున్నారా? అవును, ఖచ్చితంగా మా సామాజిక వర్గం నుంచి బీసీల నుంచి కానీ రెడ్డిల నుంచి కానీ ఓట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ అని చెప్తారు. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు మరి రేపు తెలుస్తుంది స్కూటీలో అతను ఏమవుతున్నది, లేకపోతే నేను రేవంత్ అన్న చెప్పినట్టు నేను చూసుకుంటా. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ అన్న.